ఓటీఎన్ టీవీకి స్వాగతం. సురక్షిత ప్రమాదరహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ, అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతలపై వాహనదారులతో హెల్మెట్పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాలలో వాహనదారుల విస్తృతంగా తనిఖీలను నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో హెల్మెట్ ధరించని వాహనదారులను హెల్మెట్ వలన ఉపయోగాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న జరిమానాలను వెంటనే చెల్లించాలని, మీ ఫోన్లోనే జరిమానాలు చెల్లించవచ్చు అని తెలియజేస్తూ హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. పోలీసు వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలు చేసిన పోలీస్ అధికారులు వాహనదారులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారే మృత్యువాత పడుతున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించకపోవడమేనన్నారు. ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ఆ నరకం వేరేగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు ఒక్కరినే బలికొనవు, మొత్తం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను నిత్యం కళ్ళ ముందు చూస్తూనే ఉంటున్నాం. నష్టం జరిగిన అనంతరం ఆలోచించే కంటే ముందు జాగ్రత్త పడితే మంచిదన్నారు. హెల్మెట్ వాడకంతో రోడ్డు ప్రమాదాల బారిన నుండి బయటపడవచ్చునని, కొద్దిపాటి గాయాలతో ప్రాణాలు కాపాడుకోవచ్చునని అన్నారు.